అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది కదా మ్యాచ్ అంటే. ఏంటది? అది విజయం కాదు, అదొక విజృంభణం. ఇది అసలు మ్యాచ్ అంటారా అది? అదేం కొట్టుడు, అమ్మో వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి అని ఒక భయపెట్టారని చెప్పొచ్చు. కానీ అది కాదు, అది రన్స్లోనే వస్తుందని కొని. ఆల్రెడీ ఎగ్జాంపుల్గా నేను చెప్పా కదా, రన్స్లోనే వస్తాయి వర్షాలు అనేసి. అది గైస్ బేసికల్గా. సో ఇది ఆర్సీబీ లాస్ట్కి మ్యాచ్ అయితే గెలిచింది. అది కూడా ఎట్లా ఇంకా బాల్స్ మిగిలించుకొని అయితే కొట్టడం అయితే జరిగింది మ్యాచ్. బాగానే కొట్టారనుకోండి మన ఆర్సీబీ టీం. సో మనం ఫస్ట్ నుంచి కూడా తీసుకున్నట్టయితే కోల్కత్తా నైట్ రైడర్స్ అక్కడ టాస్ ఓడిపోయారు. ఓకే, హోమ్ టీంలో ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్ కోల్కత్తా నైట్ రైడర్స్. టాస్ ఓడిపోయి అయితే దిగారు. ఓకే, అక్కడ ఫస్ట్ డికాకు పోయాడు. నెక్స్ట్ రహానే అండ్ సునీల్ నారాయణ కొట్టారు బాగానే. ఒక ఎంత 9 ఇంకా 10 ఓవర్లు కూడా కాలే, అప్పుడు 107. ఇంకా అయిపోయింది మ్యాచ్. ఇంకా ఇನ್ನು 250 దాకా వస్తుంది అనుకున్నాం మనం. కానీ తర్వాత 174 కొట్టడం ఏంటి అది అసలు? అది ఎలాంటి బౌలింగ్ మన ఆర్సీబీ టీం దగ్గర ఉందో మనం ప్రూవ్ చేసాం. అఫ్కోర్స్ అక్కడ భువనేశ్వర్ కుమార్ గారు అయితే ఆడట్లేదు. సో కానీ ఇక్కడ మన ఆర్సీబీ బౌలర్స్ గురించి ఒక స్పెషల్గా చెప్పుకోవాలి. అక్కడ కృణాల్ పాండ్యాని మీరు అసలు ఎవరు చెప్పింది వికెట్ టేకింగ్ బౌలర్ కాదని? కృణాల్ పాండ్యా బాలని ఇసురు కొట్టేటువంటి స్పిన్ బౌలర్, బాలని ఇసురు మింగేటువంటి బౌలర్ కృణాల్ పాండ్యా. 3 వికెట్లు తీసుకున్నాడు. అది ఏంటది? ఫాస్ట్ ఒక స్పిన్ అని చెప్పుకోండి మీరు. బాలని ఇసురు మింగేటువంటి బౌలర్ ఉన్నాడు మన ఆర్సీబీ టీంకి. అది 3 వికెట్లు తీసుకున్నాడని చెప్పొచ్చు. అసలు ఏమి బౌలింగా అది? రింకు సింగ్ అర్థం కాలే, వెంకటేష్ అయ్యర్ కూడా అర్థం కాలే. కొట్టేలోపే పడిపోతుంది వికెట్స్కి. బాలని ఇసురు కొట్టేస్తున్నాడు అన్నమాట. స్పిన్లోనే ఇలాంటి ఫాస్ట్ బౌలర్, ఫాస్ట్ స్పిన్నర్ అని చెప్పొచ్చు కృణాల్ పాండ్యా. ఇలాంటి ఒక బౌలింగ్ వేసి మన ఆర్సీబీ టీంని కంబ్యాక్ తెచ్చించాడు కృణాల్ పాండ్యా. అలాంటి ఫ్లాట్ పిచ్లో కూడా హేజల్వుడ్ ఇలాంటి కష్టకరంగా ఉన్నాడు బౌలర్గా. హేజల్వుడ్ తెలుసు మనకి, మంచిగా బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. ఫ్లాట్ పిచ్లో కూడా ఇలాంటి ఎఫెక్టివ్గా ఉన్నాడంటే హేజల్వుడ్ తప్పనిసరిగా కష్టంకరమైన బౌలర్ పిక్ చేయడానికి ఈ ఇయర్ ఐపీఎల్ సీజన్లో చెప్పుకుందాం. సో ఇంకా భువీ తోడైతే ఇంకా ఈ డియో ఉంది కదా, దీన్ని సూపర్ అనుకోండి చెప్పండి. సూపర్గా ఉంది. ఇక్కడ యష్ దయాల్ ఓకే, ఫస్ట్ ఓవర్ బ్యాక్ చేశాడు, సెకండ్ ఓవర్ కొట్టించుకున్నాడు, తర్వాత థర్డ్ ఓవర్ మళ్ళీ కంబ్యాక్ చేశాడని చెప్పొచ్చు. ఓకే, సుయాష్ శర్మ బాగా కొట్టించుకున్నాడు. ఇంకేంటి ఇంక తిట్లు తింటాడనే టైంలోకి అక్కడ రసల్ వికెట్ తీసిచ్చాడు. ఓకే, ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి సుయాష్ శర్మకి ఇంకా అందరు తిట్లు. అక్కడ ఫస్ట్ క్యాచ్ వదిలాడు, బౌలింగ్లో 6లు 4లు ఇస్తున్నాడు. ఇంకా తిట్టాల్సిన టైంలో అక్కడ రసల్ వికెట్ తీసిచ్చి ఆ తిట్లు తినకుండా కాపాడుకున్నాడు అని చెప్పవచ్చు సుయాష్ శర్మ. సో ఇక రసిక్ దార్ అక్కడ భువీ ప్లేస్లో వచ్చాడు, కొట్టించుకున్నాడు ఫస్ట్లో. కానీ తర్వాత ఓకే కొద్దానికొబ్బ లాస్ట్లో అక్కడ రన్స్ ఇవ్వకుండా ఆపుకున్నాడు అన్నమాట. సో ఇంకా దాని తర్వాత మన ఆర్సీబీ టీం బ్యాటింగ్ వచ్చింది. అక్కడ సాల్ట్ అక్కడ సాల్ట్ అన్నీ పిసికేసాడని చెప్పొచ్చు. ఆ బాల్ని ఇరుగ్గొట్టేలాంటి షాట్స్ ఏంటది? ఫస్ట్ బాల్ నుంచినే స్టార్ట్ చేశాడు సాల్ట్. అక్కడ ఉప్పు వేసి మింగేశాడు అందరిని అని చెప్పొచ్చు. ఉప్పు కారం వేసి ఒక్కడేసాడప్ప ఒకటేసారి సాల్ట్. తర్వాత అక్కడ కింగ్ కూడా అక్కడ స్ట్రేట్ 6 ఏంటి 18th సీజన్ లక్ పరితంగా వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా ఆర్సీబీ టీంకి ఇంకా గ్రహాలన్నీ ఒకటిదాకా కలిసాయని చెప్పొచ్చు. ఇంకా ఇదే మైండ్లో కూర్చుండిపోయింది. సో 18th సీజన్ టాస్ గెలిచారు, బౌలింగ్ సూపర్గా వచ్చింది, డెత్ ఓవర్స్లో కూడా. సో బ్యాటింగ్ బాగుంది, మ్యాచ్ గెలిచారు, అన్నీ బాగా నడుస్తుంది. కాబట్టి స్పెషల్ ఎడిషన్ 18th సీజన్. సో ఆశలు ఇంకా ఉంటాయి. సో అది ఎక్కడి వరకు పోతుందో మనం చూడాల్సి ఉంటుంది.
సో అక్కడ సాల్ట్ వచ్చాడు. అబ్బబ్బబ్బబ్బా, అక్కడ వైభవ్ అరోరానా కుక్కను కొట్టించుకున్నట్టు కొట్టించుకున్నాడు అయ్యా. వైభవ్ అరోరా మాత్రం ఎట్లా కొట్టారంటే మాత్రం అక్కడ హర్షిత్ రాణా రావాల్సింది, వైభవ్ అరోరాకి ఇచ్చాడు క్యాప్టెన్ను. ఏం వచ్చి రాగానే కొట్టించుకోవడమా, మామూలు కొట్టించుకోవడం కాదు, అది కుక్కని కొట్టినట్లు కొట్టారని చెప్పొచ్చు. అక్కడ వరుణ్ చక్రవర్తి వచ్చాడు, ఇంక మక్కం చూడకుండా గొద్దున బాదినట్టు బాధపడేవాడు సాల్ట్ మాత్రం. ఒక్క ఓవర్లు 21 రన్లు, ఎవరికి కూడా ముక్కుమూత లేదు, అందరినీ బాగా ఉప్పేసకు కొట్టి రుద్ది పారేదాడని చెప్పొచ్చు సాల్ట్. ఆడు కింగ్ కూడా తోడిచ్చాడు. అబ్బబ్బబ్బబ్బ, ఈ అరోరా మాత్రం మక్క మూసుకు మించుకోలేడు, కుక్కని బాధినట్టు బాధపడేశారని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కొట్టించుకున్నాడు. ఇంకా స్పెన్సర్ జాన్సన్ మాత్రము అయిపోయింది బతికి, ఇంకా మక్కము చూపించుకున్న కొట్టినట్లు కొట్టించుకుని పోయాడు అనమాట. స్ట్రేట్ సిక్సెస్ అది అట్లుంది. ఇంక నారాయణ ఒక్కడే ఎకనామికల్గా ఏమో చేశాడు అనుకుంటాం. ఇంకా దాన్ని పరితయిస్తే ఇంక అందరూ ఇంత కీలంగా కొట్టించుకుంటారంటే మాత్రం అక్కడ 16+ ఓవర్స్లోనే 175 ఇచ్చి పాడేశారనమాట కేకేఆర్ బౌలర్స్. అనుకున్నాం మన స్ట్రాంగ్ ఉంది బౌలింగ్ యూనిట్ అని, కానీ అక్కడ సాల్ట్ ముందర అండ్ కింగ్ ముందర అది సరిపోవట్లేదని చెప్పొచ్చు. సో అది ఇంకా సాల్ట్ అయితే మాత్రం ఎవరు వచ్చినా నేను కుక్కను కొట్టినట్లే కొడతా అని మాటిచ్చి చెప్తున్నట్టున్నాడు అంతే. సో అది జరిగిన విషయం. అయితే ఇంకా లివింగ్ స్టోన్ లాస్ట్లో వచ్చాడు, 15 రన్లు కొట్టేపోయాడు అంతే, స్ట్రైక్ వేయకుండా. అంతే వచ్చినోళ్ళు వచ్చినట్టు అందరినీ కుక్కని కొట్టినట్లు కొట్టాలి, అదే ఫార్ములా ఉంది, అదే మెయింటైన్ చేస్తున్నారు, అదే ఎగ్జిక్యూట్ కూడా చేస్తానని చెప్పొచ్చు. ఇంకా ఇది జరిగినటువంటి పరిణామం. అక్కడ వరద వచ్చింది. సో ఆ వరదకి కోల్కత్తా బౌలర్స్ కొట్టుకుపోయారని చెప్పొచ్చు. సో ఇది గాయస్, మన ఆర్సీబీ గెలిచింది అక్కడ ఎవరి వల్ల? అక్కడ ఫస్ట్ బౌలింగ్, అక్కడ కృణాల్ పాండ్యా బాలని ఇసిరి కొట్టి మింగేలాంటి బౌలర్ ఉన్నారు మన టీంకి, అదొక ప్లస్ పాయింట్ అయ్యింది. సో అది మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది. సో ఇంకా ఫర్దర్ మ్యాచెస్ ఉన్నాయి, ఈరోజు 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో ఇంకా దాన్ని రివ్యూస్ కూడా వస్తుంటాయి, కాబట్టి మీరైతే క్యాచ్ అప్ ఉండాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.